కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లో జంక్షన్స్లో అత్యంత కీలకమైన జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్లో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ అంతా చాలా క్లియర్గా ఉంది. ఇప్పటి వరకైతే ఎక్కడ ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మార్నింగ్ కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ ఆ తర్వాత పొద్దున్న నుంచి కూడా ట్రాఫిక్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఎగ్జిట్ పాయింట్స్ విషయంలో కావచ్చు, సింగిల్ వే విషయంలో కావచ్చు, ఇంకా మిగిలిన పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ విషయంలో కావచ్చు ప్రజలందరికీ కాస్త క్లారిటీ వచ్చింది. ఇంకో 2-3 రోజుల్లో అంతా సెట్ అవుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కొన్ని డ్రాబ్యాక్స్ మాత్రం ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎగ్జిట్ పాయింట్స్, ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ చౌరస్తాలో ఉన్నాం. ఇప్పుడు TV5 నుంచి మా ఈఎన్టీ రోడ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జిట్ పాయింట్లోకి వెళ్ళాలని కూడా కంప్లీట్గా మళ్ళీ పార్క్ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క రోడ్ నెంబర్ 36 ఇదనే కాదు, దాదాపు చుట్టూ ఉన్న చాలా జంక్షన్స్లో ఇదే పరిస్థితి. ఒక 100 మీటర్లు, 150 మీటర్లు, 200 మీటర్లు వెళ్తే వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వస్తుంది. కానీ ఈ సింగిల్ వే వల్ల యూటర్న్ తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల కంప్లీట్గా మళ్ళీ పార్క్ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎట్లాంటి ఆల్టర్నేట్ అయితే లేదు అంటూ కూడా సిపి సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు. కొన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక దీనికి ప్రజలు సహకరించడం తప్ప ప్రస్తుతానికి ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నారు. దాంతోపాటు ఎగ్జిట్ విషయంలో ఏదైతే ఉందో 2 రోడ్స్ని ఇప్పుడు ప్రజలందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ వాళ్ళు ఎగ్జిట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కాస్త స్లోగా ఎగ్జిట్ తీసుకోవాలి. దాంతోపాటు రైట్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్ని గమనిస్తూనే లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ కూడా వెళ్ళాలి అని పోలీసులు చెప్తున్నారు. మార్నింగ్ టైంలో డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ డెన్సిటీ, కాబట్టి పెద్దగా వెహికల్స్ అంత స్పీడ్గా ఉండవు. కానీ ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్లో, నైట్ టైమ్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో 2 రోడ్స్ని ప్రజలందరూ వాడుతున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని వాళ్ళ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి జాగ్రత్తగా ఆ ఎగ్జిట్ పాయింట్స్ నుంచి వెళ్ళాలని కూడా పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రతి ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని ప్రాంతాల్లో పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు స్వయంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల పాటు ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యే 2 సంవత్సరాల పాటు కూడా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ విషయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జాగ్రత్త పాటించడంతో పాటు పోలీసులకు సహకరించాలని కూడా కోరుతా ఉన్నారు.